many uncertain situations, we don't know what to do. We wonder, where is God? But I always say, God is waiting on you. నీ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. నమ్ముతున్నావా? వస్తావా? ఇక్కడ బైబిల్ చూసినప్పుడు ఇట్ ఈస్ యువర్ చాయిస్ దట్ యు నీడ్ టు డూ. మనుషుడికండి ఏ విషయంలోనే ఎదుగుదల కనబడితే ధైర్యం కలుగుతుందంట. ఏదన్నా కొంచెమన్నా ఒక జీవితంలో అడుగు ముందుకెళ్తే నిరీక్షణ అధికమవుతారంట. హోప్ ఇంక్రీజెస్. నిరీక్షణ మీద ఆధారపడే ఉంది విశ్వాసం. ఎందుకంటే విశ్వాసం అనేది నిరీక్షించు వాటి నిజ స్వరూపం. వాట్ యు హోప్, ఫెయిత్ ఇస్ ద రియాలిటీ. నువ్వు చేసే పనులు, నువ్వు జీవించే విధానం. నీలో హోప్ లేదనుకో, నిరీక్షణ లేదనుకో, నువ్వు జీవితంలో ఒక అడుగు కూడా దేవుని చిత్తంలో లేకపోతే దేవుని ప్రణాళిక చొప్పున జీవించవు. నిరీక్షణ కలగాలంటే అందుకని అంటారు, కనీసం ఇన్ ద పిచ్ డార్క్ ఒక పిన్ హోల్ ఆఫ్ లైట్ ఇస్ ఎనఫ్ టు గివ్ యూ హోప్ అంటారు. కటిక చీకట్లో ఒక్క చుక్కలో వెలుగు వచ్చినా కూడా మనుషుడికి నిరీక్షణ కలుగుతుందంట. అక్కడ వెలుగు ఉంది, నేను అక్కడ చేరత బ్రతుకుతా, అక్కడ చేరత క్షేమం. అందుకని దేవుడు నాకు తెలియజేస్తుంది, ఆయన వాక్కు మన పాదాలకి ఏమై ఉందంట? దీపమై ఉందంట. యూ డోంట్ హ్యావ్ టు గో దేర్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ హియర్. ఇక్కడ నీ జీవితంలో నీ ఉన్న స్థితిలో ఆయన వాక్యము నీ పాదాలకి దీపంగా ఉంది. యూ కెన్ స్టాండ్ రైట్ వేర్ యు ఆర్, సేఫ్ అండ్ సౌండ్.